అమ్మ చాలా బాగుంది, హాయిగా. ఇంకా లంచ్ చేయలేదు. లంచ్ కన్నా ఇది మంచిగా ఉంటదండి. లంచ్ చేసినంత ఇవి ఉంటది. లంచ్ చేసినంత విలువ ఉంటదా? మంచి మాట చెప్పిన, కడుపు నిండే మాట చెప్పినావు. మేము ఎప్పుడు ఇదే కదండి, మేము అన్న టైం దాటి తింటాం. ఒక్కొక్క రోజు 12 అవుతుంది, ఒక్కొక్క రోజు 1 అవుతుంది. ఇక ఎప్పుడు టైం కు తినాం. ఇంకా ఈ ముందలు తింటాం, వాళ్ళు తాగుతాం. ఆడోళ్ళు కూడా మేము తాగేటోళ్ళు తాగుతారు, పిల్లలు తాగరు. ఎందుకంటే మేము కొంచెం ఎప్పుడు తాగేటోళ్ళం కదా చిన్నప్పటి నుంచి. మా అమ్మ మా నాన్న గీస్తే వాళ్ళు గీసినప్పుడు తాగినాం. ఇంకా అప్పటి నుంచి మాకు అలవాటు. మళ్ళీ మా పిల్లలు తాగరు. అట్లనా? పిల్లలకి ఎందుకు అలవాటు రాలే మరి? వాళ్ళు రాలేదు, అలవాటు ఉండదు. మొత్తం మీద నీతో మాట్లాడుతూ ఆకలి మీద ఉన్నా అనమాట. తాటి ముంజలతో నాకు కడుపు నింపేసింది. మొత్తానికి వ్యాపారం లాగా కాకుండా ఇది మీ కుల వృత్తి, దీన్ని ఇంకాస్త దీన్ని ఎందుకు మనం ఇక్కడికి ఆపేయాలని ఇక్కడ దాకా తీసుకొచ్చిన. ఇప్పుడు ఎండాకాలం అయితేనో ఈ పని చేస్తాం, వానకాలం అయితేనేమో చేను పనికి పోతాం. ఇక అప్పుడు ఇవి ఉండవు, ఇక ఇవి ఒక్కటే నెల. అమ్మ, కుల వృత్తి చేసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారమ్మా. మరి మీ పిల్లలు నేర్చుకుంటున్నారా? ఇది నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు, నేర్చుకునే వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు. ఏదైనా కంపెనీలలో ఏదైనా వ్యాపారం ఏదైనా చేసుకుంటారు. చదువు రాని వాళ్ళు ఈ పని చేస్తారు. చూసారా ఎంత బాగా చెప్తుందో అసలు. ఇదిగోండి, ఇక్కడ ఈ నేషనల్ హైవే మీద ఎంత ఎండ కొడుతుందో, ఈ ఎండలో కూడా ఒక మంచి చెట్టు నీడ చూసుకొని తాటి ఆకలితో ఒక పెద్ద పాక లాంటిది చిన్నది ఏర్పాటు చేసుకుంది. వర్షం వచ్చినా ఎండ వచ్చినా మళ్ళీ వాటితో పాటు ఇక్కడ కూరగాయలు కూడా అమ్ముకుంటుంది. చూసారా అమ్మ? మళ్ళీ మాయ కూడా చూసారా? ప్రకృతి సిద్ధంగా సేంద్రియ కూరగాయలు ఇవన్నీ చక్కగా నాలాంటి వాళ్ళు చాలా మంది వచ్చిపోయే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు కదా. రేట్లు కూడా పెద్దగా ఎక్కువే ఉంటాయి మేడం. 50 రూపాయల కేజీ అంటే 40కి 30కి ఇచ్చేస్తాం. మేము 50 చెప్తే వాళ్ళు అడిగిన కాడికి మేము ఇచ్చేస్తాం. చూసారా? ఇంత చెప్తాము అంతకి ఇచ్చేస్తామని చెప్పేసింది. బాగుందమ్మా. కూరగాయలు అన్ని కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇప్పుడు తెచ్చినాయి అన్ని చేలో కాయలే. చేలో కాయలేనా? ఇట్లా మందులు కూడా ఎక్కువ ఎరువు పోసి, మన పసుల ఎరువు ఉంటదిగా, ఎరువు పోసి పండిస్తుంది. నిజంగా భలే ఉన్నాయి చూడండి. నాటికాయ మేడం. మనము సూపర్ మార్కెట్స్ కి వెళ్ళిపోయి ఏసీల్లో పెట్టినవి, ఎక్కడెక్కడ పెస్టిసైడ్స్ వేసి పండించినవి మనం కొనేసుకుంటూ ఉంటాం కదా. ఇది చూసారా ఎంత చక్కగా బొడ్లు కూడా ఆరలేదంట. అంటే ఇప్పటికిప్పుడు వచ్చామని ఒక అమ్మ వచ్చి చెప్తోంది. చూడండి, పద్మ సైదమ్మ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు చక్కగా ఇక్కడ తాటి ముంజల బిజినెస్ చేస్తున్నారు. ఇదిగోండి, ఈ తాటి ముంజలు అయిపోగానే వాళ్ళ అబ్బాయి అన్నమాట చక్కగా చదువుకుంటూ మళ్ళీ కుల వృత్తి కూడా చేస్తున్నాడు. ఇలాగా తను చిన్న లూనా లాంటి దాని మీద ఈ తాటి ముంజల్ని తీసుకొచ్చేసి అయిపోగానే వేస్తూ ఉంటాడు. శభాష్. ఈ రోజుల్లో కూడా చేతి వృత్తుల్ని చక్కగా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు, వాటికి గౌరవం ఇస్తూ ఇలా ముందుకు తీసుకెళ్తున్న ఈ యువతరం కూడా మనకు కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ వీళ్ళ పక్కనే ఇంకొక వ్యక్తి కూడా తాటి ముంజల్ని అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడే చాలా మంది కస్టమర్స్ వచ్చేసి ఇక్కడ తాటి ముంజల్ని తీసుకుని వెళ్ళడం చూసాం మనం. నమస్తే అండి, ఎట్లుంది బిజినెస్? తాటి ముంజలు తింటున్నారా? బాగా తాగుతున్నారు, మంచిగా ఉంటదని. మేము కూడా పొద్దున్నే సాయంత్రం 3 లీటర్లు తాగేస్తాం. మంచిగా ఉంటదని మేము తాగుతాం. రోజు ఉదయం సాయంత్రం కలిపి తాగేస్తాం, మంచిదనే. మరి దాని మీద దాని విషయంలో మత్తు వస్తుంది అంటారు కదా. అంటే మరి చెట్టుకు పుట్టిన మత్తు రాబోతే ఏమొస్తుంది? కొంచెం వస్తుంది. ఆడవాళ్ళు కూడా తాగొచ్చా? ఆడవాళ్ళు తాగుతారు, మగవాళ్ళు తాగుతారు, అందరు పిల్లలు కూడా తాగుతారు. డిమాండ్ ఎట్లుంది? తీసుకెళ్తున్నారా ఎవరన్నా? ఫుల్గా. పెద్ద 2 లీటర్ బాటిల్ 100 రూపాయలు. కళ్ళు అమ్ముతూ ఉన్నారు చూసారా? 100 రూపాయలు, అదేమో 50 రూపాయలు. ఇది 100 రూపాయలు అంట, అది 50 రూపాయలు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇది పులుపు ఎక్కిందిగా. 1 గంట వరకే పులుపు ఎక్కుతుంది. మళ్ళీ సాయంత్రం కళ్ళు తీస్తాం, అది తాగేస్తారు. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ పెడతారు. మళ్ళీ పెడతాం. మళ్ళీ సాయంత్రం కళ్ళు కూడా మేము తాగుతాం, అమ్ముతాం, తీసుకుంటారు కొంతమంది. తాటి ముంజల్ని ఎట్లా అమ్ముతున్నారు? మనిషిని బట్టి. ఒక మనిషి ఏమో 100 రూపాయలు అంటారు, ఒక మనిషి ఏమో 70 రూపాయలు ఇస్తారు, ఒక ఆయన 120 కూడా ఇస్తారు. మంచిగా ఉన్నాయంటే అంటే బేరం రోజు రోజు బేరం. మొత్తానికి అయితే బిజినెస్ బాగుంది కదా నేషనల్ హైవే మీద. ఇప్పుడు బాగానే ఉంది. చక్కగా తాటి ముంజలు అలాగే తాటి కళ్ళు లొట్లలో అక్కడ పెట్టింది చూసారా? అదిగోండి, క్యాన్లలో కూడా తెచ్చి అమ్ముతున్నారు. 2 రకాలు ఉంటాయి ముంజకాయలు. ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఉండేది కదా ఇవన్నీ, మరి ఎందుకు ఇప్పుడు నేషనల్ హైవే ఇట్లా రోడ్ల మీదకి లోపలికి ఎవరు రారు కదండి, పల్లెటూళ్ళలోకి రారు, లోపలికి రారు. ఇక్కడైతే అవుతారు, అమ్ముకుంటాం.
ఆ, అసలు నిజానికి తాటి కళ్ళు ఇవన్నీ తాటి ముంజలు ఎప్పుడో మా చిన్నప్పుడు చూసినాం ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఇట్లా మంచిగా అనిపిస్తుంది. అప్పటి తరానికి ఇప్పటికి నువ్వు చూసిన తేడా ఏంటి? ఇప్పుడు ఎవరు కొనకపోయేదండి ఆ రోజుల్లో, ఫ్రీగా తినేవాళ్ళు, ఫ్రీగా తినేటోళ్ళు. బోల్ లేని రోజుల్లో కదా ఎవరికైనా కొట్టి పెట్టేవాళ్ళం రైతులకి. చూసారా, నిజమే. మనం మన పల్లెటూళ్ళలో ఎవరికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడేమో ఈ డబ్బులు వచ్చిన కలిసిగా కొంటున్నారు. మీరు కూడా ఇది ఒక వ్యాపారం అయిపోయింది. వ్యాపారమే. నిజమే, ఇప్పుడు మంచి మాట చెప్పారు. నా చిన్నప్పుడు ఎప్పుడు కూడా తాటి ముంజల్ని కొనడం అనేది మనకి పల్లెటూళ్ళలో నాకు తెలిసి ఇప్పుడు కూడా లేదేమో. ఎవరు ఏ ఇళ్లలో కావాలన్నా గానీ గౌడన్నలు ఇళ్లకు పోయి చుట్టాలు వచ్చారు కొద్దిగా అమ్మేటోళ్ళు. కళ్ళు ఒకటే, ముంజలని ఎవరు అడగపోయేవాళ్ళు. అవును, ఎవరికో మన చుట్టాలు కొట్టి పెట్టేవాళ్ళం. అదేలే. ఇప్పుడేమో ఎవరు కార్లు వస్తే ఆగుతున్నాయి, తీసుకుంటున్నారు. ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరు తీస్తారు ఇది? ఎవరు తాటి కళ్ళు, తాటి చెట్లు ఎక్కేటోళ్ళు ఉన్నారా? నేనే ఎక్కుతాను. నేనే ముస్తాబు ఉండే, నేనే ఎక్కేది. ఆ చెట్లు నేనే ఎక్కుతాను. నేనే కలిగిసేది. ఇంత వయసు వచ్చింది, ఇంకా 65 ఉన్నాయి. 65 ఏళ్ళు. ఏ వయసు నుంచి మొదలు పెట్టావు తాటి చెట్టు ఎక్కడం? 20 సంవత్సరాలు కలిసి. 20 ఏళ్ళు. కానీ ఇప్పుడు కుల వృత్తులు చేసేటోళ్ళు తగ్గిపోయారు. ముదిరాజులం. ముదిరాజులా? గౌండలం కాదు, కాదు. ఇక్కడ ఉన్నోళ్ళంతా మనం నేర్చుకున్నావా చిన్నప్పుడు? చిన్నప్పటి నుంచి మా నాన్నోళ్ళు చేస్తుంటే వాళ్ళమ్మటి మేము నేర్చుకున్నాం. మీ నాన్నోళ్ళు చేస్తుంటే అప్పుడు మేము నేర్చుకున్నాం. అట్లా మీ కుల వృత్తి లాగా అయిపోయింది. అయిపోయింది, అందరం అంది అదే పని ఉన్నోళ్ళంతా. అంతేలే, 4 రూపాయలు వచ్చేది. ఏ కూలి చేత కాదు కదండి, ఏ పనిగా చాలా ఉంటాయి కదా, తెచ్చుకుంటాం, అమ్ముకుంటాం, వెళ్ళిపోవడం. అట్లా ఎండాకాలం వచ్చిందంటే 10 రోజుల నుంచే అంతే. ఈ 4 రోజులు, ఒక 20 రోజులు అయితే అయిపోద్ది. మిగిలిపోతాయి, పారేస్తారు కదా, పండ్లు పండుతాయి. ఇంకా అప్పుడు కళ్ళు తీసుకుంటాం, పండుదాళ్ళ కళ్ళు గీస్తారు. అంతేగాని ముంజలు ఉండవు. ఇక్కడ 2 గెలలు ఉన్నాయి, 2 వేరువేరుగా ఉన్నాయండి. ఆ చెట్లు పెట్టండి, ఒక చెట్టు కట్టి వస్తాయి నల్లగా, చెట్లు అట్టు వస్తాయి. చూసారా, ఈ తాటి గెల ఒక రకంగా ఉంది, అదే నల్లగా ఉంటది కదా. అంటే మరి టేస్ట్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇది నల్లగా ఉంది చూసారా. డిఫరెన్స్ ఏముంటదండి, తీయనే ఉంటాయి, ముంజలు తీయగా ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యానికి ఎట్లా మేలు చేస్తాయి చెప్పు, నీకు తెలిసిన విషయాలు ఏంటి? ఆరోగ్యానికి 7 అనేది కొట్టేస్తుందండి, వేడిని తగ్గిస్తుంది, చలవ చేస్తాయి తాటి ముంజల వల్ల. అంతేగా, తింటే మంచిది, ఒంటికి మనకు ఆరోగ్యం బాగుంటది, దాని గురించే చేసేది. అట్లనా? లేకపోతే ఇది వరకు ఎవరు కొన్నారు, ఎవరు కొనకపోయేది. ఇప్పుడు ఇది ఒక బిజినెస్ గా అయిపోయింది. మొత్తానికి అందరు ఇదే పని చేసుకుంటారు. 20 రోజులు, 20 రోజులు 4 డబ్బులు వస్తాయి. అంతే, 4 డబ్బులు వస్తాయని. లేకపోతే ముయ్యాలండి, సచ్చదాగా శాల నుంచి మోసరాలండి, మొయ్యలేవు కదా. ఏమో కష్టం అండి. అందుకే డజన్ 100, 50 అట్లా అమ్మేస్తారు. అంటే ఎవరి లెక్క ప్రకారం తెచ్చిన ఒట్టిగా పోయే బదులు పారేసే బదులు ఏమొస్తుంది, కష్టపడి మోసుకుంటారు. ఇక జనం కూడా బాగా కొంటున్నారు. ఇది వరకు ఎవరు కొనపోయేవాళ్ళు, ఇప్పుడు పల్లెలకు పోయేది తగ్గిపోయింది, వచ్చి తీసుకుంటారు. సరే, మరి బాగుంది బిజినెస్, బాగానే జరుగుతుందండి. దుర్గా అనే మహిళ తన 2 పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ రోడ్డు పక్కన కళ్ళు అమ్ముతోంది. అమ్మ దుర్గా, ఎందుకు మరి ఊర్లో అమ్మే కళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసి అమ్ముతున్నారు? మాది ఇదేగా మేడం, మా విలేజ్ ఇదంతా ఇక్కడ సైడ్ రోడ్ అంపడి పెట్టుకొని కళ్ళు అమ్ముతున్నాం మేడం. ఎట్లుంది ఇది బిజినెస్? బానే ఉందా? బిజినెస్ ఏముంది మేడం, ఒక రోజుకి 500, 600 వస్తాయి మేడం, అంతే. మరి ఇంట్లో కూర్చునే బదులు ఇది నయమే కదా. ఇది నయమే, మా చెట్ల కళ్ళు తీసుకొని అమ్ముకుంటాం, చెట్లు ఫీవర్ కళ్ళు అమ్ముతాం. ఎవరు తీస్తారు ఈ కళ్ళు? మీ ఇంట్లో ఆయన తీస్తాడు. మీ ఆయన తీస్తాడు, నువ్వు తెచ్చి అమ్ముతావు. మేము ఇద్దరం అమ్ముకుంటాం. ఆయన భోజనానికి వెళ్ళిండు, ఇక ఇద్దరం కూర్చొని సాయంత్రం దాకా. ఎంత ఉంటది ఇది రేటు? పెద్ద బాటిల్ 2 లీటర్ల బాటిల్ 100 రూపాయలు, 1 లీటరు 50 రూపాయలు. అట్లా తాగుతారా మరి జనం? మంచిదేనా ఇది ఆరోగ్యానికి? తాగుతారు మేడం, మంచిది. కిడ్నీలలో రాళ్ళున్నా, టోన్స్ ఉన్నా అన్ని వెళ్ళిపోతాయి. మూత్రం వేడున్నా సాప్ అవుతుంది, మూత్రం మంచిగా వస్తది. లేడీస్ కు మంత్ రాకున్నా దాగేసిన మంచిగా అవుతుంది, నార్మల్ మంచిది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చా? మామూలుగా ఇది చెట్టు నుంచి వస్తది కదా, ప్రకృతి ఇచ్చేది. అయినా కానీ కొంతమంది కళ్ళు అంటే అదేంటో మత్తు వస్తుందని తాగడానికి ఇష్టపడరు. మత్తు అంటే ఉదయాన 6 గంటలకే తాగాలి మేడం, అది ఎండకి బదిలీ అయిపోతుంటది, ఉంటది. మరి ఇప్పుడు మధ్యాహ్నం అయింది, మరి ఇది కాసేపటికి ఇక పనికి రాదన్నట్టేనా? పనికి వస్తది, పుల్లగా ఉంటది, ఏం కాదు, మజ్జిగ కాకుండా. అంటే కొంతమంది అలా పుల్ల తాగే వాళ్ళు, కొంతమంది పుల్ల కళ్ళు తాగుతారు, కొంతమంది తీయడి కళ్ళు తాగుతారు. నీకు ఇది ఒక వ్యాపారం లాగా కాస్త నలుగుడు డబ్బులు వచ్చే వ్యవహారంలా ఉంది. పిల్లల్ని పోషించుకోవడం ఏదో ఒక పని, బిజినెస్ చేయాలి కదా మేడం. అవును.